ద్రాక్ష తోటలను ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రంగా రంగారెడ్డి, ఇతర చుట్టుపక్కల జిల్లాల్లో సాగు చేసేవారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో, అలానే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ద్రాక్షను సాగు చేస్తున్నారు. ద్రాక్షలో అధిక దిగుబడి కోసం ఏడాదికి 2 సార్లు కొమ్మ కత్తిరింపులు చేస్తారు. దీన్నే ప్రూనింగ్ అంటారు. మొక్క పెరుగుదల కోసం ఏప్రిల్ మాసంలో ప్రూనింగ్ చేస్తే మరో ప్రూనింగ్ను శీతాకాలంలో అక్టోబర్, నవంబర్ మాసాల్లో చేపడతారు. ఈ శీతాకాలపు ప్రూనింగ్ను పంట ఉత్పత్తి కోసం చేపడతారు. ఈ ప్రూనింగ్ను సరైన విధంగా చేపట్టినప్పుడే ద్రాక్ష గుత్తుల పరిమాణం, దిగుబడి బాగుంటుంది. మరి ద్రాక్షలో శీతాకాలపు కత్తిరింపులను ఎలా చేపట్టాలో రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్రాక్ష పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ప్రభావతి నుంచి తెలుసుకుందాం. ద్రాక్షలో 2 దఫాల ప్రూనింగ్ ఉంటుంది. అది ఎప్పుడు చేస్తారంటే, ఒకటి వేసవకాలం కత్తిరింపులు అంటారు. అది వచ్చేసి మనం ఏప్రిల్ మాసంలో చేసేస్తాము. సో ఏప్రిల్ మాసంలో చేసేటటువంటి ఆ ప్రూనింగ్ అది దేనికోసం అంటే సాకి అభివృద్ధి కోసము, మంచిగా వెజిటేటివ్ గ్రోత్ వస్తుంది. ఇప్పుడు ద్రాక్ష పంటలో శీతాకాలం కత్తిరింపులు జరిగేటటువంటి సమయం అక్టోబర్ 2వ పక్షంలో, నవంబర్ 1వ పక్షంలో. ఈ 2 కూడా అనువైనటువంటి కాలాలే శీతాకాలం కత్తిరింపులు చేయాలి. ఈ శీతాకాలంలో చేసేటటువంటి ప్రూనింగ్ని మనం ఫార్వర్డ్ ప్రూనింగ్ అని అంటారు. ఎందుకంటే ఇది 5 బడ్ల తర్వాత చేస్తున్నాం కాబట్టి. అది మనం వేసవకాలంలో చేసేటటువంటి ప్రూనింగ్ని బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటారు. ఎందుకంటే ఒక బడ్డుని బ్యాక్కి చేసేస్తాం, ఒక బడ్డు దగ్గర చేసేస్తాం అనమాట. అందుకని దాన్ని బ్యాక్వర్డ్ ప్రూనింగ్ అంటారు, దీన్ని ఫార్వర్డ్ ప్రూనింగ్ అంటారు. ఏదైతే ప్రధాన కొమ్మ ఉంటుందో ఆ ప్రధాన కొమ్మలో ఒక కణుపు ముడి వస్తుంది. ఆ ముడి వచ్చిన తర్వాత అది ఎక్కడ అంటే 5 బడ్ల తర్వాత ముడి వస్తుంది. ముడి వచ్చిన తర్వాత ఉండేటటువంటి 2 కణుపులు దగ్గరగా వస్తాయి. ఆ 2 కణుపుల తర్వాత మనము కట్ చేసేస్తాం. ఇది ప్రధాన కేన్స్లో జరిగేటటువంటి ప్రక్రియ. అలా కాకుండా మనకి సైడ్ కేన్స్ వస్తాయి, సబ్ కేన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, ఇక్కడ ఈ మొక్కను చూసినట్లయితే మొక్క ఇంతవరకు ఈ హైట్కి ఎదిగిన తర్వాత పించ్ చేసేస్తారు. పించ్ చేసినప్పుడు ఇటువైపు ఒక ఆమ్ డెవలప్ అవుతుంది, అటువైపు ఇంకొక ఆమ్ డెవలప్ అవుతుంది. తర్వాత ఇది ఇటు డెవలప్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే తీగల స్ట్రక్చర్ ఉంది కదా, జిఏ వైర్ స్ట్రక్చర్, సో వీటిని కరెక్ట్గా ప్లేస్ చేయడానికి మళ్ళీ ఇక్కడ పించ్ చేస్తే మనకి మళ్ళీ వచ్చేటటువంటి ఆర్మ్స్ని ఇటు డెవలప్ చేస్తాము, ఇటు డెవలప్ చేస్తాము. అట్లా ఒక గ్రేప్ వైన్లో 4 ఆర్మ్స్ వస్తాయి అన్నమాట. ఇటువైపు ఒక 2 ఆర్మ్స్, అటువైపు ఒక 2 ఆర్మ్స్ వస్తాయి. ఫస్ట్ ఆర్మ్ డెవలప్మెంట్ చేసేసుకుంటాము. ఆర్మ్ డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, ఇది ఎంతవరకు అయితే పెరుగుతుందో అంతవరకు పెరగనిచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ కూడా టిప్ చేసేస్తారు. టిప్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కేన్స్ అనేవి డెవలప్ అవుతూ వస్తాయి. సో ఇట్లా మెయిన్ ప్రధానమైనటువంటి ఆర్మ్ మీద వచ్చేటటువంటి కేన్స్ని మనము మెయిన్ కేన్స్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ మెయిన్ కేన్స్లో మనము అంతకుముందే ప్రూనింగ్ చేసేసిన తర్వాత గ్రోత్ వస్తుంది. గ్రోత్ వచ్చిన తర్వాత 9 లీఫ్ స్టేజ్లో మనం బ్యాక్కి 7 లీఫ్లో కానీ 5th లీఫ్లో కానీ మళ్ళీ టిప్ చేసేస్తాం. ఎక్కడైతే టిప్ చేస్తామో సో అక్కడ ఏమవుతుందంటే ఒక కణుపులాగా ఫామ్ అయిపోతుంది. ఈ కణుపు ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే వచ్చేటటువంటి ఈ నోడ్స్ ఉంటాయి కదా, ఇవి దగ్గరగా వస్తాయి. ఈ దగ్గరగా వచ్చి ఈ నోడ్స్ తర్వాత మనము ప్రూనింగ్ తీసుకుంటాం. అట్లనే సబ్ కేన్స్లో కూడా అనమాట. ఇది మెయిన్ కేన్ కదా, ఇది మెయిన్ కేన్. ఈ మెయిన్ కేన్ పైనుంచి ఇట్లాంటి సబ్ కేన్స్ కూడా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ కేన్ కూడా కొంత గ్రోత్ అయిన తర్వాత 9 లీఫ్కి అయిన తర్వాత మేము దాన్ని గ్రోత్ అరెస్ట్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ నుంచి కూడా సబ్ కేన్స్ డెవలప్ అవుతాయి. ఈ సబ్ కేన్స్లో కూడా మనం ఏం చేస్తామంటే 2 కణుపుల్ని విడిచిపెట్టేసి తర్వాత మనం ప్రూన్ చేస్తాం. ఇట్లా చేసినప్పుడు బడ్ యాక్టివేట్ అవుతుంది. అక్కడ నుంచి మనకి పానికల్ ఇనిషియేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రూనింగ్ అయిపోయిన తర్వాత అన్ని బడ్స్ ఒకటేసారి యూనిఫామ్గా బ్రేక్ అవ్వాలి, బడ్ బస్ట్ జరగాలి, మొలకలు రావాలి అని అంటే మనం డార్మెక్స్ అని ఉంటుంది. ఆ డార్మెక్స్ని 30 ml లీటర్ నీటికి చొప్పున కలిపేసేసి ఏం చేస్తారు అని అంటే, ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ప్రధాన కొమ్మ మీద అయితే 5 బడ్లుకి ప్రూన్ చేస్తాం కదా, సో మొదటి 2 బడ్లు వదిలేసి చివరి 3 బడ్లకు మాత్రమే డార్మెక్స్ని అప్లై చేస్తారు. సో ఆ డార్మెక్స్ని అట్లా అప్లై చేసుకుంటూ మొత్తము ప్రూనింగ్ అయిపోయిన 2 రోజుల లోపలే మనం అప్లై చేయాలి. అది యూనిఫామ్ బడ్ బస్ట్ కోసం చేస్తాము. అది హ్యాండ్తోనే అప్లై చేస్తారు. ఈ మధ్య కొంతమంది రైతులు పెద్ద చాలా ఎకరాలు ఉన్నప్పుడు అది స్ప్రే రూపంలో కూడా ఇస్తున్నారు. కానీ హ్యాండ్ రూపంలో మనం అప్లై చేసినప్పుడు దాని ఎఫెక్టివ్నెస్ బాగుంటుంది. సో అట్లా అయిన తర్వాత మనకి బడ్ బస్ట్ జరుగుతుంది, మంచి వెజిటేటివ్ గ్రోత్ వచ్చేస్తుంది. ఏ కత్తిరింపులు అయిపోయిన తర్వాత 20-22 రోజుల తర్వాత మనం దాన్ని చిలకపచ్చ స్టేజ్ అని చెప్పేసి అంటారు. అంతా కూడా మనకు వచ్చే పానికలు ఉంటుంది కదా, మంచి ప్యారెట్ గ్రీన్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో గ్రోత్ హార్మోన్స్ ఇవ్వాలి. అంటే జిబ్బరెలిక్ యాసిడ్ అని, జిఏ అని అంటాం కదా, ఆ ట్రీట్మెంట్స్ గ్రేప్లో కంపల్సరీగా ఇవ్వాలి. సో అది మనం 20-25 రోజుల్లో మనం 10 ppm డోస్, అంటే 1 గ్రాము 100 లీటర్ నీటికి కలుపుకొని మనం దాన్ని ఏం చేయాలి అని అంటే స్ప్రే చేసుకుంటాం.
మళ్ళీ ఇమ్మీడియట్గా ఫస్ట్ది ఎప్పుడైతే ఇస్తామో దానికి 5 రోజుల తర్వాత ఈసారి 15 ppmతో ఇమ్మీడియట్గా సెకండ్ స్ప్రే ఇచ్చేసేయాలి. ఇవి రెండు కూడా ఎందుకు అంటే మనం చూస్తాం కదా మార్కెట్లో ద్రాక్ష గుత్తులు పొడవు పెరగడం కోసం. ఆ గుత్తు యొక్క పొడవు పెరిగినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఇంకొన్ని ఎక్కువ బెర్రీస్ లూజ్గా మరీ కాంపాక్ట్గా కాకుండా అకామిడేట్ చేసుకోవడం కోసం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ద్రాక్ష గుత్తి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది కదా, ముందు పెద్దగా తర్వాత ఇట్లా వచ్చేసరికి కోన్ షేప్లో. అలా ఉంటేనే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అట్లాంటి ఆకర్షణీయమైనటువంటి మార్కెట్కి సంబంధించింది మనం తీసుకోవాలి అని అంటే జిఏ అవసరం అవుతుంది. తర్వాత వచ్చేసరికి 50% ఫ్లవరింగ్, అంటే ఏదైతే పచ్చపూత అన్నాను కదా ఆ పచ్చపూత విచ్చుకుంటూ ఉంటుంది, క్యాప్ ఫాల్ స్టేజ్ అంటారు. అంటే సగం పచ్చపూత సగం తెల్లపూత ఉంటుంది, 50% స్టేజ్. ఆ స్టేజ్లో మళ్ళీ మనం 40 ppm జిఏని మనము ఆ గుత్తులు ఏవైతే ఉంటాయో వాటిని డిప్ చేయాలి, స్ప్రే చేయకూడదు. అట్లా డిప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వదులుగా వస్తుంది, బంచ్ వదులుగా రావడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే అన్ని బెర్రీస్ ఇట్లా దగ్గరకు వచ్చేస్తాయి, తర్వాత అది సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి వదులుగా గుత్తి రావడం కోసము మనం దాన్ని డిప్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 3 to 4 mm స్టేజ్ అంటారు. బెర్రీ వచ్చేస్తుంది, బెర్రీ వచ్చిన తర్వాత 3 to 4 mm స్టేజ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలనంటే ఒక సజ్జ గింజ ఉంటుంది కదా, ఆ సజ్జ గింజ పరిమాణం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒక 40 ppm అనేటటువంటి జిఏని మనము మళ్ళీ కూడా డిప్పింగ్ చేయాలి 40 ppm. తర్వాత మళ్ళీ 7 to 8 mm బెర్రీ స్టేజ్ ఉంటుంది. అంటే మనం చెప్పుకుంటే ఒక కంది గింజ అంత స్టేజ్ వచ్చినప్పుడు అనమాట. మళ్ళీ మనం 30 ppm ఈ జిఏ అంటే 3 గ్రాములు 100 లీటర్ల నీటి కలుపుకొని అప్పుడు కూడా డిప్పింగ్ చేసుకుంటే మంచిది. ఒకవేళ డిప్పింగ్కి ఒకవేళ చాలా లేబర్ అవసరం అవుతారు అనుకుంటే స్ప్రేయింగ్ అయినా సరే చేసుకోవచ్చు. కంపల్సరీగా ఈ స్కెడ్యూల్ని కనుక మనం ఫాలో అయితే మంచి బంచెస్, అంటే ఆకర్షణీయంగా ఉండటానికి లాంగ్ బంచెస్, కాంపాక్ట్గా లేకుండా మీడియం కాంపాక్ట్ లూజ్ బంచెస్, అట్లనే ఈ బెర్రీ స్టేజ్లో మనం డిప్ చేసిన వాటికి ఏంటంటే బెర్రీ సైజ్ పెరుగుతుంది. ఎందుకంటే తినే ద్రాక్ష రకానికి ఒక 4 నుంచి 5 గ్రాములు పెద్ద సైజు ఉన్నటువంటి బెర్రీస్ అయితే ఆకర్షణీయంగా ఉంటాయి, మార్కెట్ వాళ్ళు ఇష్టపడతారు. ఇంకొక ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే బెర్రీస్ పగలడం చూస్తాం కదా, అది వర్షాలు ఎప్పుడైతే మనం మంచి కాపు మీద ఉన్నప్పుడు అకాల వర్షాలు పడితే బెర్రీస్ అనేవి పగులుతూ ఉంటాయి. సో అట్లా పగలకుండా ముందస్తుగా మనం చర్య తీసుకోవడానికి 75 నుంచి 105 రోజుల మధ్యలో 1% కాల్షియం నైట్రేట్ అంటారు తీసుకుని మనం ఏం చేయాలి అని అంటే స్ప్రే చేయాలి. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే బెర్రీస్కి ఎలాస్టిసిటీ కొంచెం పెరుగుతుంది, తొక్క అనేది మందంగా అవుతుంది, దానివల్ల బెర్రీ పగలకుండా ఉంటుంది. ఈవెన్ ట్రాన్స్పోర్ట్లో కానీ తర్వాత ఒకవేళ ఏదైనా సరే ఉన్నా కూడా షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఈ రకంగా కనుక మనం పాటించినట్లయితే మంచి దిగుబడిని మనం ద్రాక్షలో సాధించవచ్చు.